కనిపిస్తుంది. సార్ పవన్ రోడ్ల దర్బార్ 2000 కోట్ల నిధులతో పని, జూబ్లీ హిల్స్లోనూ సేనాని హంగామా. ఇది సెకండ్ సైడ్. అంటే రాజకీయాల్లో ఏది ఒంటరిగా జరగదు కదా, ప్రతిదానికి బోల్డ్ సంకేతాలు ఉంటాయి, బోల్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను ఇలా మాట్లాడితే ఒక అర్థం వస్తుంది, అలా మాట్లాడితే ఒకటి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఎట్లా అయినా కానీ ఇటీవల కూటమి ప్రభుత్వం యొక్క గ్రూప్ పిక్చర్లో పెద్దగా లేరు. సోలో తప్ప ఆయన గ్రూప్ పిక్చర్లోకి ఎక్కువగా రావట్లేదు. సోలోలో ఆయన కొన్ని ప్రత్యేకమైన చొరవలు, తమ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడాలు, తమ మంత్రులతో చర్చించడాలు ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాగే టీడీపీ వాళ్ళు లేదా వాళ్ళని బలపరిచే మీడియా లోకేష్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి మన స్థానాన్ని కూడా మనం కాపాడుకోవాలి కదా అని ఆయన అభిమానులు ఆయన మీద ఒత్తిడి పెడుతున్నారని. ఇంకోటి ఎంతసేపటికి మనం వాళ్ళకు మద్దతుదారులు కానీ సెకండ్ దీంట్లో ద్వితీయ స్థానంలోనే ఉండిపోవడం తప్ప దాదాపు 2 ఫోటోలు పెట్టినప్పుడు కీలకమైన స్థానంలో ఉన్నారన్నది తగ్గిందని. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు నిన్న కూడా మనం మాట్లాడాం, సినిమాలు కూడా కొంచెం అవసరమైతే తగ్గించుకొని వాళ్ళకి చెప్పేశారని కూడా అంటున్నారు. ఆ 4 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు చేతిలో, అవి ఫినిష్ అవుతున్నాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయాక టేక్ ఏ బ్రేక్, కొంచెం బ్రేక్ తీసుకొని టోటల్గా పాలిటిక్స్ మీద అంతకుముందు తాను చెప్పిన త్రిశూల వ్యూహం అంటే ఏం లేదు, కార్యకర్తలను గుర్తించడం, వాళ్ళకే కీలక బాధ్యతలు అప్పగించడం, వాళ్ళ ద్వారా పనులు జరిపించడం, విస్తృత పరిచేట్టు చూడడం. అంటే ఒక 100 స్థానాలకు జనసేనను పెంచుకోవాలి. ఇలా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ త్రిశూల వ్యూహంలో ముఖ్యంగా 2 కోణాలు. ఒకటి, తన పరిధిలో చట్టబద్ధంగా ఉన్న శాఖలు వాటి మీద ఫోకస్ చేసి వాటిని పవర్ఫుల్గా పకడ్బందీగా పనిచేయించడం. ఆ క్రమంలో పర్యావరణము, టూరిజము, తమకున్న శాఖలు, సినిమాటోగ్రఫీ ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడితే గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ అనేది కీలకమైపోతుంది. నిన్న ఆయన ఒక ప్రత్యేకమైన సమావేశం కూడా జరిపారు. ప్రత్యేక గ్రామీణ రోడ్ల అభివృద్ధి పథకం ప్యాప్స్కి అనేది ఉంది. ఆ ప్యాప్స్కి దాని కింద 2000 కోట్లు రాష్ట్రానికి వస్తాయి. ఈ 2000 కోట్లు సద్వినియోగం చేసుకోవాలి, పూర్తిగా పర్యవేక్షణతో పనులు జరిగే విధంగా చూడాలి. ఎందుకంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చివరి 2 ఏళ్ళు దాదాపు రహదారులు బాగాలేవు అన్నది ఒక పెద్ద సమస్యగా మారటం, జన సైనికులు కొన్ని చోట్ల అదొక కార్యక్రమంగా పెట్టుకొని రోడ్లు గుంటలు పూడ్చడం అనే ఒక కార్యక్రమం కూడా చేశారు కదా. ఇప్పుడు మీరు మొన్న ప్రమాదాలు చూస్తే కూడా కర్నూలు దగ్గర చిన్నటేకూరు కానీ, చేవేళ్ళ దగ్గర, మిర్జాగూడ దగ్గర, ఇవి 2 కూడా ఎక్కువగా రూరల్ కనెక్టెడ్, మరీ అర్బన్ లేకపోతే సిటీస్ అట్లాంటి వాటిలో కాకుండా. కాబట్టి రూరల్ రోడ్స్, గ్రామీణ రహదారులకు 2000 కోట్లు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వీటిని పకడ్బందీగా ఎంపిక చేసిన చోట పెట్టి వీటిని అమలు చేయాలి. అలాగే బిల్లులు చేర్చడం కానీ, పనులు పూర్తి అవ్వటం కానీ, కాంట్రాక్టర్ల గతంలో బిల్లులు ఇవ్వకపోవడం లాంటి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా ఆయన 1-2 సార్లు వాళ్ళని కలుసుకున్నారు. కాబట్టి జనసేన ఈ 21 స్థానాలు పదవుల పరంగా వచ్చిన శాఖల మీద కేంద్రీకరించి పటిష్టం చేసుకోవాలి. రెండోది, అక్కడ పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి పనిచేసి అవి అంటే అన్నీ తెలుగుదేశం ఖాతాలోకి పోకుండా జనసేన కూడా ఒక ముఖ్య పాత్ర, మా సేన అని జనసేనని పైన ఉన్నాడన్న మెసేజ్ చివరి దాకా తీసుకెళ్ళాలి అన్నది ఒక వ్యూహాత్మకంగాను ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అందుకనే ఎక్కువగా ఆయన ఆదేశాలు, ఆయన పేషి, ఆయన సహాయక అధికారులు వాళ్ళ ద్వారా ఉత్తర్వులు వస్తున్నాయి కానీ ఉమ్మడిగా రావట్లేదు. తమాషా ఏమంటే ప్రభుత్వంలో రావటం అలా ఉంచి వాళ్ళని బలపరిచే, కూటమిని బలపరిచే మీడియాలో కూడా ఇవి విడివిడిగానే వస్తున్నాయి. సో 2 దర్బార్లు, ఇక్కడ లోకేష్ దర్బార్ ఒకటైతే ఇది శాఖల దర్బార్ లాగా పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడే మీరు చూస్తే ఇది తెలంగాణకే కూడా జూబ్లీ హిల్స్లో మద్దతు ప్రకటించాడు జనసేన తెలంగాణ విభాగం, ఆయన పేరు ఏదో ఉంది. నిన్న కలుసుకున్నారు బీజేపీ వాళ్ళు. ఎవరికి ప్రకటించారు? బీజేపీకి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు స్వయంగా తమ పార్టీ వాళ్ళతో కూర్చున్నప్పుడు అడిగితే మద్దతు గురించి అప్పుడు ఆలోచిద్దామని ఆయన చెప్పారు. మోరార్లెస్ మాగుంట గోపీనాథ్ వాళ్ళతో తెలుగుదేశం చంద్రబాబు కుటుంబానికి ఉన్న సంబంధాలు ఇవన్నీ చూసినప్పుడు కొంత మద్దతు వాళ్ళకే ఉంటుంది, వాళ్ళు వేస్తారని వాళ్ళు చెప్పుకున్నారు. జాతీయంగాను లేకపోతే రాష్ట్రాల పరంగా బలాబలాల రీత్యా చూస్తే బీఆర్ఎస్కు, టీడీపీకి, లేకపోతే ఆంధ్ర తెలంగాణ రాజకీయాలకు బొత్తిగా కుదిరే పని కాదు. నిన్న కూడా కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇంటర్వ్యూలలో నాకు చంద్రబాబు గారి మీద పూర్తి గౌరవం ఉంది,
లోకేష్తో కూడా సంబంధాలు ఉన్నాయి, ఇవి నేను చాలాసార్లు వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఇవి చెప్తున్నారు. సో ఒక విచిత్రమైన ఇది నడుస్తుంది వాళ్ళ మధ్యలో. రేవంత్ రెడ్డి ఏమో ఆ సామాజిక వర్గం సమావేశాలు పెడుతున్నారు. అంటే రియల్ పాలిటిక్స్ వర్మ, ఇది రియల్ పాలిటిక్స్. ఎవరెవరేమే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీకి బాహాటంగా మద్దతు ప్రకటించడం అన్నది చాలా కీలకమైన విషయం. అంటే స్వతంత్ర రాజకీయ నిర్ణయం మేము తీసుకుంటామని, అంతేకాకుండా పవన్ వచ్చి ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది అని. ఒకటి, బీజేపీ ఏం గెలవదు ఎన్నికల్లో, అంతవరకు తెలుసు అందరికీ. బీజేపీ థర్డ్ ప్లేస్. అంటే గెలవదని మీరు ఎలా చెప్తున్నారంటే సర్వేలు వీటన్నిటిలో బీజేపీ థర్డ్ ప్లేస్లో ఉంది. మనం జూబ్లీ హిల్స్ మళ్ళీ చర్చిస్తాం కాబట్టి అయినా పవన్ కళ్యాణ్ దానికి మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రచారంలో కూడా పాల్గొనడం అంటే రెండు కోణాలు. ఒకటి సినిమా కోణం ఒకటి, రెండోది నేను బీజేపీతో ఉన్నాను, మేము బీజేపీతో ఖచ్చితంగా ఉన్నామనే ఒక పొలిటికల్ మెసేజ్ కూడా. అంటే మూడు దశల్లో కూడా ప్రభుత్వ పరంగా నిలదొక్కుకోవడం, పార్టీ పరంగా బలోపేతం చేసుకోవడం, రాజకీయంగా ఈ సనాతన ధర్మం కమ్ మిశ్రమ ప్రభుత్వ ధర్మంలాగా బీజేపీకి దగ్గరగా ఉన్నాము అనే సంకేతాలు ఇవ్వటం, ఇవన్నీ బహుశా జనసేనాని గేమ్ ప్లాన్, లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ అనిపిస్తుంది. నిజంగా ఇంతకుముందు 2010లో కూడా పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేశాడు వాళ్ళ పార్టీ తరఫున. పెద్దగా వాళ్ళంత ఇది పాల్గొనకపోయినా ఇప్పుడు కనుక ఆయన వచ్చి ఇక్కడ నిజంగా ప్రచారం చేస్తే అది చాలా కీలకమైన అంశమే అవుతుంది తెలంగాణ రాజకీయాల్లో కూడా కొంచెం పాత్ర వహించడానికి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు నేరుగా జనసేనకు సీట్లు కేటాయించారు. వాళ్ళు ఏం గెలవలేదు, 1-2 చోట్ల ఓట్లు వచ్చే, ఎక్కువ ఓట్లు కూడా రాలేదు. కానీ లోక్సభ ఎన్నికల్లో అడిగినా వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది నిజంగా ఇది కూడా ఒక విషయం. కానీ ఇది జనసేనను తెలంగాణకు కూడా వ్యాపింపజేసే ఒక వ్యూహాన్ని కూడా ఆయన అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది, ఇండిపెండెంట్ ఆఫ్ తెలుగుదేశం. ఓకే.